మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఆడోళ్ళము మా భర్తలు ఎక్కడికి నిలబెట్టున్నారు. మేము ఆడోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి మాకు తిన్నది రావాలి కదా. మరి మేము కష్టపడుకుంటే కదా మాకు కొట్టాడుతుంది. మాకు కష్టపడిపోతే ఇప్పుడు 3 నెలలు పెట్టి మాకు 3 నెలలు పెట్టి మాకు తిని దేవుడు తిరుగుతుంది. మా ఆడపిల్లమ్మని మీ ఓట్లేసి గెలిపించాము. మొన్న మేడం గారు వచ్చారు, వారికి నేను చెప్పాను మాకు వారికి కాదన్నా ఇది మా ప్యానల్ తీసి మా ప్యానల్ మీద ఆడుకుంటున్నాను. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, మీకు అండగా నేను ఉంటాను. అమ్మా ఇంకా ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రంట్కి వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎవరైనా ఆడవాళ్ళు మాట్లాడి ఉంటే దయచేసి ముందుకు రావాలి. 2 చింతలు అంట ఒకసారి నిన్న కలెక్టర్ గారు మాట్లాడిన మాటకి మేము ఉన్నామో లేదు. ఇప్పుడు మీ యొక్క రాకతో మేము ఉన్నాం. ఇక్కడ పక్కాగా మేము సాధిస్తామని నమ్మకం మాకుంది. మేము చాలా వరకు నష్టపోయామన్నా. కిడ్నీ వేదనతో ఈ క్యాన్సర్స్ ప్రతి దాంతో చాలా నష్టపోయామన్నా. ఈ యొక్క రాకతో మీరు ఈ యొక్క బయట ఆపితే మాకు ఒక జనరేషన్ మీరు ఇచ్చినట్టుగా మిడిల్ క్లాస్ లైఫ్ కి మీరు ఒక నమ్మకాన్ని మాకు ఇస్తున్నారు. మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటాను. జెండా మీకు అండగా ఉంటుంది. గ్రామానికి సముద్రం తప్ప వేరే మాకు జాబులు ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 జాబులు ఇస్తా ఉన్నారండి. మాకు ఏమైనా జాబులు అయితే సార్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఈ రోజుకి 82 రోజులు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు కానీ రాష్ట్ర కాళేశ్వర నియంత్రణ మండలి అనుమతులు కానీ ఇప్పుడు వరకు లేదు సార్. అయినా సరే ఇప్పుడు కూడా ఇక్కడ పనులు 8వ తారీఖు నుండి పనులు జరిపించడం జరుగుతుంది సార్. ఏంటంటే యాక్చువల్ గా చెప్పాలంటే భూమి తీసుకున్న తర్వాత ప్రజాప్రవేశాలు పెట్టిన తర్వాత కేంద్ర అనుమతులు ప్లస్ రాష్ట్ర అనుమతులు తీసుకున్న తర్వాత పనులు జరిపించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రభుత్వం అధికారంలో ఉందని వాళ్ళు అడ్డగోలుగా వ్యవహరించి ఇవేమీ లేకుండా ఒక క్రమబద్ధత లేకుండా ఫస్ట్ మోడీ గారు శంకుస్థాపన చేసిన రోజు నుంచే చేస్తారు. 6 నెలల తర్వాత ఆగస్టు 6వ తారీఖుని ప్రజాప్రవేశాలు పెట్టారు. ఎంత అన్యాయం.